స్మార్ట్ చైల్డ్, టెల్ యువర్ నేమ్ అండ్ దెన్ విచ్ గ్రేడ్ యు ఆర్. మీ ఏ క్లాసులో చదువుతున్నారు, మీ పేరేంటి చెప్పండి ఒకసారి. నా పేరు శివర్ధన్ గుప్తా, 8th class. No, don't translate. That means only one person is able to hear, right? I don't want translation. Dr. TPS, Yeah. can I interrupt? Yeah. Yeah, till 1 o'clock you can conduct, sir. 1.5 hours. Okay. Your time. So, Thank you. what is that you have learned in science? What is that you want to learn in science? మీకేమో అడగాలంటే అడగొచ్చు. నేను ఎవరు తెలుసా మీకు? పిల్లలు ఎవరికి తెలుసా? ఏ అడుగు. మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు అడగాలి కదా, మీరెవరు, ఎందుకు వచ్చింది అడగాలి కదా. మంచి క్వశ్చన్. Doctor, if I may ask Chitra to introduce you first. Not required. Don't waste time. Okay. అట్లా అడుగుతారా మీరు? మీరెవరు అంటే నా డాక్టర్ టిపిఎస్. నెక్స్ట్ క్వశ్చన్ అడగండి. సార్ మీరు ఎక్కడి నుంచి చెప్తున్నారు సార్? నేను హైదరాబాద్ నుంచి బాబు. మీరు ఫస్ట్ మీరు పేరు చెప్పాలి. మీరు పేరు టిపి శశికుమార్. డాక్టర్ టిపి శశికుమార్. అడుగు, అట్లా అడుగు. సార్ కాదు, డాక్టర్ టిపిఎస్. సార్ అంటే బ్రిటిష్ వాళ్ళు, బ్రిటిష్ సిస్టంలో ఆఫీసర్స్కు సార్ సార్ అని పిలుస్తున్నారు. ఇండియా బ్రిటిష్ నుంచి ఇండిపెండెన్స్ అయిపోయింది కదా. ఎస్ ఆర్ నో? మరి ఇప్పుడు కూడా సార్ సార్ ఎందుకు? సార్ వద్దు, డాక్టర్ టిపిఎస్. కాల్ మీ డాక్టర్ టిపిఎస్. చెప్పు నా పేరేంటి? అందరు చెప్పు ఒకేసారి. నా పేరేంటి చెప్పు. మా పేరేంటి? డాక్టర్ టిపి శశికుమార్. నో, డాక్టర్ టిపిఎస్ చెప్పు. డాక్టర్ టిపిఎస్. టీ అంటే మీరందరూ రాయాలి. ఏమేమి చెప్తున్నారో దాన్ని రాయాలి. మీ దగ్గర బుక్ పేపర్ లేదా? మీరు స్టూడెంట్స్ అంటే ఎట్లా ఉండాలి? ఇప్పటి వరకు మీరు చూస్తున్నారు, మీరు ఎవరు రాయలేదు. పని వాళ్ళంటే పని ఆయుధం ఉండాలి చేతులు. పని ఆయుధం అంటే ఏంటి? మీ పని ఆయుధం ఏంటి? బుక్కు, పెన్నే కదా. కరెక్ట్? వ్యవసాయం చేసినప్పుడు ఎవరో పనివాళ్ళు వస్తే ఆయన దగ్గర ఏముంటుంది? అదన్నీ ఉంటుంది. మీ దగ్గర ఏముంటాలి? పెన్ను, బుక్ లేకపోతే మీ ఏమి స్టూడెంటు? నేను చూసినప్పుడు మీ దగ్గర పెన్ను లేదు, బుక్ లేదు. ఇప్పుడు నేను చెప్పినప్పుడు తీసుకున్నారు. నా పేరేంటి? రైట్ టిపిఎస్, డాక్టర్ టిపిఎస్. టి అంటే టీచర్స్. టి అంటే ఏంటి? పి అంటే పేరెంట్స్. ఎస్ అంటే స్టూడెంట్స్. ఓకే. సో రోజు నా పని ఏంటి అంటే టీచర్స్, స్టూడెంట్స్, పేరెంట్స్కు ఇట్లా క్లాస్ ఇవ్వాలి. అదే నా పని. ఓకే. డాక్టర్ అంటే డాక్టరేట్. డాక్టరేట్ ఏ విషయాలు? డాక్టరేట్ అంటే అన్ని టాప్. డాక్టర్ మెడికల్ డాక్టర్ కాదు. మెడికల్ డాక్టర్ అంటే ఎంబీబీఎస్ చేసి, ఎండి చేసి, చికిత్స, హెల్త్ కేర్, ఆ డాక్టర్ వేరే. నేనేం డాక్టరు? మ్యాథమెటిక్స్ డాక్టర్. నా సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్. మ్యాథమెటిక్స్లో పిహెచ్డి చేయాలి. పిహెచ్డి అంటే డాక్టరేట్ వస్తుంది మీకు. అది టాప్. ఫస్ట్ బిఎస్సి, ఎంఎస్సి, 12th తర్వాత బిఎస్సి, ఎంఎస్సి, ఎంఫిల్, పిహెచ్డి అదన్నీ చేస్తే మీకు డాక్టరేట్ వస్తుంది. ఎల్ఎల్బి చేస్తే అడ్వకేట్ అవుతుంది. నేను ఒక ఎల్ఎల్బి కూడా ఉంది, ఉస్మానియా యూనివర్సిటీ ఎల్ఎల్బి. ఎంబీఏ అంటే మేనేజ్మెంట్, కామర్స్, అదన్నీ సబ్జెక్ట్ తెలిసిపోతే మీకు ఎంబీఏ వస్తుంది. మరి ఒక ఎంఎస్ కూడా ఉంది నాకు. ఎంఎస్ అంటే ఏంటి? సైకోథెరపీ. మీకు మెంటల్ టెన్షన్ ఉందా, ప్రెషర్ ఉందా, ఏం చేయాలి, ఆ సబ్జెక్ట్ మీదే. ఇది చూడు, ఈ బుక్ నావిగేటింగ్ టైటిల్ చూస్తుందా మీరు? చదువు ఏంటి? సార్ కాదు, డాక్టర్ టిపిఎస్. ఏంటి టైటిల్ చెప్పు. నావిగేటింగ్ అడాలసెన్స్. అడాలసెన్స్ అంటే అప్ టు 19 years.
13, right? 13-19, 13, 14, 15, 16, 17, 18, 19 అన్ని టీన్ వస్తుంది. అది టీనేజ్. మీ ఏజ్ అందరూ టీనేజ్లో ఉంది. ఎవరెవరు 13 years అబౌవ్ హ్యాండ్స్, రైజ్ యువర్ హ్యాండ్స్. 13 years అండ్ అబౌవ్. సో మీ అందరూ టీనేజ్. ఓకే, ఆ టీనేజ్ ముందే ఏమవుతుంది మీకు? చైల్డ్. ఓకే, టీనేజ్ తర్వాత స్వల్ప టీనేజ్ తర్వాత అప్ టు 8th grade to 12th grade. మీరు అన్ని 8th grade to 12th grade కదా? బిలో 8th grade. సను ఓకే, 7th grade. ఎవరెవరు 7th grade చెప్పండి. 7th class, 8th class, 9th class. మీరన్నీ స్వల్పం ఇదో అడాలసెన్స్లో వచ్చేస్తుంది ఇప్పుడు. సో దిస్ ఈస్ నావిగేటింగ్ అడాలసెన్స్, గైడింగ్ దట్ టీచర్స్. అండ్ వాట్ డూ ఐ డూ? ఐ టీచ్ టీచర్స్. ఇది టీచర్స్ టీచింగ్. హెడ్డింగ్ చెప్పండి, ఏంటి హెడ్డింగ్? టీచర్స్ టీచింగ్. టీచర్స్ టీచింగ్. ఇన్ ద 3-2-1 వరల్డ్. 3-2-1 వరల్డ్, రైట్? 3-2-1, 3-2-1 వరల్డ్. 3-2-1 వరల్డ్ అంటే ఏంటి? ఇంతవరకు వినలేదు కదా 3-2-1 వరల్డ్? సను సను వినలే. అది ఈ సైంటిస్ట్ ఇన్వెన్షన్, డాక్టర్ టిపిఎస్ ఇన్వెన్షన్. అది 3-2-1 వరల్డ్. ఈ సెంచురీ ఏ సెంచురీ ఇది? 21st, 20th కాదు, 21st సెంచురీ. మీరు రాయండి 21st సెంచురీ. సెంచురీ అంటే ఎన్ని వర్షాలు ఉంది దాంట్లో? సెంచురీ అంటే హౌ మెనీ ఇయర్స్? 100 years. Good boy. Who is that boy? Yeah, love you. Wonderful. Good boy. What's your name? What's your name? Who told 100 years? రఘువర్ధన్. Raghuvardhan. Good boy. Love you. See you sometime. Okay. 100 years. See, ఇప్పుడు ఆన్లైన్ క్లాస్ ఉంది కదా. ఇప్పుడు నేను హైదరాబాదు, మీరు ధర్మపురి. ఎట్లా మాట్లాడుతున్నారు? కంప్యూటర్ మీదే, టెలిఫోన్ మీదే. మీకు వరల్డ్ ఎక్కడ ఎవరికి కాంటాక్ట్ చేయాలో చేయొచ్చు కదా. కోవిడ్ వచ్చినప్పుడు నేను ఎక్కడ వెళ్ళలేదు. హైదరాబాద్ ఇంట్లో నుంచి ఫిలిప్పీన్స్ అన్నీ రాయాలి. ఫిలిప్పీన్స్, కొరియా, ఆఫ్రికా, గల్ఫ్, కొరియా, గల్ఫ్, ఆఫ్రికా, అమెరికా, జర్మనీ, లండన్. ఇప్పుడు some world there is a war. which place is in war? ఎక్కడ వస్తుంది వార్ ఇప్పుడు? ఫైటింగ్. Tell me, which country is in war with some other country? Russia fighting with. Wonderful. Good boy. Who is that? రఘు. Again Raghu only. రఘు. Where is Raghu? Stand up. Show me your face. Yeah, good. Raghu, wonderful. Very good. I want all of you to talk like this. Okay. So Ukraine. All this country I have given lectures. My students అన్ని రాజ్యాలు ఉంది ఇట్లా. ఎందుకంటే కోవిడ్ టైంలో వెరీ ఈజీ ఫర్ మీ టు కనెక్ట్ ఆన్లైన్ కదా. ఎస్ ఆర్ నో? ఎస్. ఇది 21st సెంచురీ టెక్నికా అలా ఈ లాస్ట్ 10 years 5 years టెక్నికా? 100 years టెక్నిక్స్ యూస్ చేస్తున్నారా అలా లాస్ట్ 10 years టెక్నిక్ యూస్ చేస్తున్నారా ఇప్పుడు? సో 10 years. 10 years. 10 years అంటే డెకేడ్. 10 years అంటే ఏంటి? డెకేడ్. 100 years అంటే సెంచురీ. 10 years అంటే డెకేడ్. గాట్ ఇట్? సో ఈ ఏ డెకేడ్ ఇది 21st సెంచురీ. ఏ డెకేడ్? 3rd decade. Which decade is this? థర్డ్ డెకేడ్. సో మీ ఏ సెంచురీలు ఉన్నారు అది చెప్పొద్దు. ఏమి చెప్పాలి? థర్డ్ డెకేడ్ ఆఫ్ 21st సెంచురీ.
3, 2, 1 అంటే ఏంటి? థర్డ్ డెకేట్ ఆఫ్ 21st సెంచురీ. Century. థర్డ్ డెకేట్. సో 3, 2, 1 సెంచురీ కాదు, డెకేట్ కాదు. 3, 2, 1 వరల్డ్. 1. విచ్ వరల్డ్ వి ఆర్? 3, 2, 1 world. 3, 2, 1 వరల్డ్. మీకు ఎక్కడ నుంచి నాలెడ్జ్ వస్తుంది? నేనేం చేయాలి? నాలెడ్జ్ ఇవ్వాలా? అవసరం లేదు. మీకు డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ మీదే, నేను సైంటిస్ట్, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ సైంటిస్ట్. ఇప్పుడు రిటైర్ అయిపోయింది 10 years. ఓకే, 10 years ముందే హైదరాబాద్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్, అహ్మదాబాద్ మీరు రాయాలి, అప్పుడు తెలిసిపోతుంది. అహ్మదాబాద్ సెంటర్ ఉంది, హైదరాబాద్ సెంటర్ ఉంది, బెంగళూరు సెంటర్ ఉంది, మీ దగ్గర శ్రీహరికోట ఉంది. హైదరాబాద్, బెంగళూరు, ಶ್ರೀಹರಿಕೋಟ, ಅಹಮದಾಬಾದ್ ಈ ಸೆಂಟರ್ಸ್ನಲ್ಲಿ వివిధంక డిపార్ట్మెంట్లో నేను పనిచేసిన 20 years. హౌ మెనీ ఇయర్స్? 20 years. 20 years. అబ్దుల్ కలాం మీకు అందరికీ ఆ నేమ్ తెలుస్తుంది కదా? APJ Abdul Kalam. ఏపీజే అబ్దుల్ కలాం ఏ సైంటిస్టు? Physics. స్పేస్ సైంటిస్ట్ అని చెప్తున్నారు. అబ్దుల్ కలాం డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్లో 18 years పనిచేసిన, నేను 20 years. అబ్దుల్ కలాం డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ నుంచి ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళినా? డిఫెన్స్ డిపార్ట్మెంట్. ఏ డిపార్ట్మెంటు? డిఫెన్స్, ఫైటింగ్, మిజైల్, ఆ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు. ఓకే, సో ఒక్క డిపార్ట్మెంట్ నుంచి మరి డిపార్ట్మెంట్కి వెళ్ళొచ్చు. నేను కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ నుంచి ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్. ఇప్పుడు ఎవరు ప్రైమ్ మినిస్టర్? ఎవరు ఇప్పుడు? PM Modi. Narendra మోదీ. Modi. మోదీకి ముందే ఎవరు? బిఫోర్ మోదీ హూ వాజ్ ద ప్రైమ్ మినిస్టర్? హూ వాజ్ ద ప్రైమ్ మినిస్టర్ బిఫోర్ మోదీ? Indira Gandhi. ఇందిరాగాంధీ పాత ప్రైమ్ మినిస్టర్. 1984లో అయిపోయింది. 86. మన్మోహన్ సింగ్. గుడ్ బాయ్. హూ సెడ్ మన్మోహన్ సింగ్? Raghu. అగైన్ రఘు. గుడ్ బాయ్, లవ్ యూ. ఐ నో లాట్ ఆఫ్ పీపుల్ నౌ. మీరు పేరు చెప్తే నాకు తెలిసిపోతుంది. ఓ ధర్మపురిలో ఏ స్టూడెంట్ పేరు తెలిసిపోతుంది నాకు. ఓకే, ఇదన్నీ రికార్డ్ అయిపోతుంది. ఫేస్బుక్లో ఉంది, యూట్యూబ్లో ఉంది, లైవ్ ఉంది కదా. మీరు స్మార్ట్ ఉందే మీ పేరు వస్తుంది. మీ స్మార్ట్ లేకపోతే 10 years తర్వాత చూసినప్పుడు అప్పుడు ఏం చెప్పలేదు. డల్గా ఉండాలా, స్మార్ట్గా ఉండాలా? మీరు స్మార్ట్గా ఉండాలా, డల్గా ఉండాలా? మీరు చెప్పు. టెల్ ఆల్ ఆఫ్ యూ. యూ వాంట్ బి స్మార్ట్ ఆర్ డల్? లౌడర్. ఒకేసారి చెప్పండి, ఒకేసారి. స్మార్ట్. Smart. యా, యూ హ్యావ్ టు బి స్మార్ట్. ఓకే, సో యూ హ్యావ్ టు గివ్ ద మైక్ టు సంబడి ఎల్స్ ఆల్సో వెన్ దే వాంటెడ్ టు స్పీక్. రైజ్ హ్యాండ్, మైక్ వచ్చేస్తుంది మీ దగ్గర. సో డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ అంటే ISRO. డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ అంటే ISRO, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ISRO. ఇస్రో హెడ్ క్వార్టర్స్ ఎక్కడే? Sir. ఇస్రో మెయిన్ ఆఫీస్ ఎక్కడ ఉంది ఇండియాలో? Andhra Pradesh. అల్లా, బెంగళూరు. ఇట్ ఈస్ ఇన్ బెంగళూరు. ఇస్రో చీఫ్ అంటే చైర్మన్. ఎవరు? చైర్మన్. ఆయన ఆఫీస్ బెంగళూరు. నేను కూడా బెంగళూరులో పనిచేసిన ఇస్రో ఆఫీస్లో, హెడ్ క్వార్టర్స్. ఓకే, సో యూ వాంట్ టు నో అబౌట్ హోల్ ఇస్రో? isro.gov.in వెబ్సైట్. isro.gov.in వెబ్సైట్ చూస్తే మీకు అన్ని తెలిసిపోతుంది. చంద్రయాన్ ఏంటి, చంద్రయాన్ 3 సిమ్యులేషన్, రాకెట్ లాంచింగ్ స్టేషన్, అన్ని వీడియోస్, అన్ని ఇన్ఫర్మేషన్స్ దొరుకుతుంది మీకు. ఇస్రో హిస్టరీ కావాలంటే మీరు ఎక్కడ వెళ్ళాలి? మంచి ఒక మూవీ ఉంది. మీ సమ్మర్ క్యాంపులు ఏం చేయాలంటే మీరు డాక్యుమెంటరీ, మూవీస్, అట్లా అసైన్మెంట్స్ ఉండాలి మీకు. అది చూసి డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ మీద అన్ని తెలుసుకోవాలంటే అదే చేయాలి. 1 hour, 1.5 hour మూవీ చూస్తే అన్ని తెలిసిపోతుంది మీకు.
విక్రమ్ సారాభాయ్. పేరెవరు? విక్రమ్ సారాభాయ్. స్టార్టింగ్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ఎవరు స్టార్ట్ చేసింది? విక్రమ్ సారాభాయ్. చెప్పు, అందరు చెప్పు. విక్రమ్ సారాభాయ్. ఓకే. ద ఫస్ట్ రాకెట్ లాంచింగ్ ఎక్కడే? కేరళలో, తిరువనంతపురం, కేరళలో. యూ కెన్ గో, దర్ ఇస్ ఎ బ్యూటిఫుల్ మ్యూజియం దేర్. అక్కడ మీరు వెళ్తే ఒక చర్చ్ ఉంది, ఆ చర్చ్లో ఒక మ్యూజియం ఉంది, అలాగే ఉంది ఇప్పుడు. ఓకే. మీ హిస్టరీ మీకు తెలుసుకోవాలంటే రాకెట్ బాయ్స్ ఒక మంచి మూవీ ఉంది. మూవీ నేమ్ ఏంటి? రాకెట్ బాయ్స్. డాక్యుమెంటరీ. యూట్యూబ్ వెళ్ళి మీరు ఐఎస్ఆర్ఓ డాక్యుమెంటరీ, విక్రమ్ సారాభాయ్ ఒక మనిషి, విక్రమ్ సారాభాయ్ అంటే విక్రమ్ సారాభాయ్ లైఫ్ హిస్టరీ దొరకుంది మీకు. నెక్స్ట్ ఎవరు? డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ కనెక్షన్ ఫస్ట్ బెస్ట్ సైంటిస్ట్ ఎవరంటే తెలుసా? సివి రామన్. ఫిజిక్స్. డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ రాలేదు సివి రామన్. వండర్ఫుల్, గుడ్ బాయ్. హీ ఈస్ ద ఫస్ట్ నోబెల్ లారెట్స్. నోబెల్ అవార్డు వచ్చింది ఆయనకు, నోబెల్ ప్రైజ్ వచ్చింది. అండ్ హీ హ్యాస్ అన్ ఆఫీస్ విచ్ ఇస్ కాల్డ్ రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. అది కూడా బెంగళూరే. ఇండియాలో బెస్ట్ బెంగళూరులో బెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ డిపార్ట్మెంట్ రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉంది. నెక్స్ట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్. యు వాంట్ ద బెస్ట్ డిగ్రీ, బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఇన్ ఇండియా? Go to Department of Space for work. Raman Research Institute, Light Research, Physics Research, Indian Institute of Space, Indian Institute of Science, BTech, MTech, PhD, అన్ని హైయర్ క్వాలిఫికేషన్స్కు మీకు ఎక్కడ వెళ్ళొచ్చు? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్. ఓకే. హోమీ జే బాబా ఎవరు? Another big great scientist of India is Baba. B-A-B-A, Baba. Baba research enti. He is called the man of atomic energy. Which department? Atomic energy. Atomic energy అంటే న్యూక్లియర్. మీకు బాంబు తెలుసు కదా, న్యూక్లియర్ బాంబు. ఓకే. న్యూక్లియర్ పవర్, ఎలక్ట్రిసిటీ ఉండాలంటే న్యూక్లియర్ పవర్, బాంబు చేయాలంటే న్యూక్లియర్ బాంబు. సో హోమీ జే బాబా, హోమీ జే బాబా, హెచ్జే బాబా, హోమీ జే బాబా. న్యూక్లియర్ డిపార్ట్మెంట్ ఏంటి? న్యూక్లియర్. ద డిపార్ట్మెంట్ ఈస్ కాల్డ్ డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ, డిఏఈ, డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ, డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ. యాక్చువల్గా హోమీజే బాబా సారాభాయ్ కలిసి పనిచేసిన ఎక్కడే? అటామిక్ ఎనర్జీ అండి. ఫ్రమ్ అటామిక్ ఎనర్జీ సారాభాయ్ కేమ్ అవుట్ అండ్ స్టార్టెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్. ఫస్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ, తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ వచ్చింది. డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ పార్ట్ బికేమ్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్. డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ అంటే ఐఎస్ఆర్ఓ, ఇస్రో. సో ఇస్రో ఎక్కడ నుంచి వచ్చింది? పేరెంట్ ఆర్గనైజేషన్ ఏ ఆర్గనైజేషన్? అటామిక్ ఎనర్జీ. ఓకే. అది ఒక మూవీ ఉంది, రాకెట్ బాయ్స్. మూవీ పేరేంటి? రాకెట్ బాయ్స్. ఆ రాకెట్ బాయ్స్ డాక్యుమెంటరీ సోనీ టీవీನಲ್ಲಿ వస్తుంది. అది చూస్తే మీకు అన్ని హిస్టరీ తెలిసిపోతుంది. సివి రామన్, టైప్ సివి రామన్, యూట్యూబ్లో వెళ్ళి సివి రామన్ టైప్ చేయండి, మీకు ఆయన మీదే ఒక డాక్యుమెంటరీ వస్తుంది. సిమిలర్లీ సారాభాయ్, బాబా, అందరి మీద ఒక్కొక్క డాక్యుమెంటరీస్, మెనీ డాక్యుమెంటరీస్ ఆర్ దర్, నాట్ వన్, మెనీ డాక్యుమెంటరీస్ ఆర్ దర్. ఓకే. సో విచ్ ప్రైమ్ మినిస్టర్ స్టార్టెడ్ ఆల్ దీస్ డిపార్ట్మెంట్స్? ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఎవరు? ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్? ఇందిరాగాంధీ. ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ. ఓకే. ఒక పని చేయండి, మీరు ప్రైమ్ మినిస్టర్స్ ఆఫ్ ఇండియా డాక్టర్ టిపిఎస్, డిఆర్టిపిఎస్. నా పేరేంటి? వితౌట్ డాట్, వితౌట్ గ్యాప్, డిఆర్టిపిఎస్, డిఆర్టిపిఎస్, ప్రైమ్ మినిస్టర్స్ ఆఫ్ ఇండియా. మీకు ఒక మంచి సాంగ్ దొరుకుంది మీకు. అన్ని ప్రైమ్ మినిస్టర్స్ పేరు
కలిసి ఒక డిపార్ట్మెంట్ ಎಲ್ಲ ಪ್ರೈಮ್ ಮಿನಿಸ್ಟರ್ ಈ ಪ್ರೈಮ್ ಮಿನಿಸ್ಟರ್ ಇದು ಕ್ವಾಲಿಫಿಕೇಶನ್ ಈ ಪ್ರೈಮ್ ಮಿನಿಸ್ಟರ್ ఈ క్వాలిఫికేషన్ అన్ని లాస్ట్ చాయ్ వాలా మోదీ ఓకే అన్నీ కలిపి ఒక ప్రైమ్ మినిస్టర్ సాంగ్ పెట్టింది. మీరు అది బై హార్ట్ చేస్తే మీకు అన్ని ప్రైమ్ మినిస్టర్ పేరు వస్తుంది. మీకు ఈజీ మెథడ్ టు లెర్న్ history, easy method to learn names. Actually song is the best method. Which method is the best method? Songs. అన్ని ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్స్ తెలుసా మీకు? ఆంధ్ర తెలంగాణ కంబైన్డ్. మీరు ఆంధ్రాలో ఉన్నారా తెలంగాణలో ఉన్నారా? మీరు తెలంగాణ. మరి 10 years బ్యాక్ ఆంధ్ర తెలంగాణ కలిపి ఒకే స్టేట్ కదా. అప్పుడు ఒక పాట రాసింది నేను తెలుగులో. నా తెలుగు వాళ్ళు కాదు, నేను కేరళ వాళ్ళు. నా తెలుగు కూడా అంత మంచి కాదు, మంచి తెలుగు కాదు కదా. నా తెలుగు మంచిదేనా? అలా మంచి నచ్చలేదా మీకు నా తెలుగు? అన్ని మీ అలాగే తెలుగు మాట్లాడంటే మేము పుట్టినది తెలుగుదేశం కాదు. నేను కేరళ నుంచి తెలుగుదేశంలో వచ్చింది. అది పబ్లిక్ కాంటాక్ట్ కూడా అంత లేదు. ఎందుకంటే డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ డిపార్ట్మెంట్, స్కూల్, కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్, యూనివర్సిటీలో పనిచేస్తున్నారు. ఓకే, బట్ స్టిల్ ఐ కెన్ స్పీక్ లిటిల్ బిట్ ఆఫ్ తెలుగు. ఎస్, ఐ మే నాట్ కమ్యూనికేటింగ్. ఎస్, యు ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్, రైట్? యు ఆర్ ఏబుల్ టు గెట్ మై పాయింట్. ఎస్ ఆర్ నో? గట్టిగా చెప్పండి. ఎస్ చెప్పాలి, గట్టిగా చెప్పాలి. చాలు, ఒక్క వాళ్ళు కాదు, అందరూ కలిపి చెప్పు. ఎస్ చెప్పు, చెప్పండి. ఎస్ ఎస్. ఓకే, సో అన్ని ఎనీథింగ్ టు లెర్న్ వాట్ ఈస్ ద బెస్ట్ మెథడ్? సాంగ్. ఓకే, యూ లుక్ ఎట్ సుభాషితం. అన్ని సుభాషితం కలిపి ఒక సుభాషితం. డాక్టర్ టిపిఎస్ అంటే సుభాషితం అంటే శ్లోకాస్. శ్లోకాస్ ఇంగ్లీష్ ఏంటి? వర్సెస్. వాట్ ఈస్ దట్ వర్డ్? వర్సెస్. VERSES, వర్సెస్. విజ్డమ్ వర్సెస్ డాక్టర్ టిపిఎస్. శ్లోకాస్ డాక్టర్ టిపిఎస్. సుభాషితం డాక్టర్ టిపిఎస్. చూడండి, అన్ని సంస్కృత్ శ్లోకాస్ ఉంది, దాంట్లో సైన్స్ కూడా ఉంది. శ్లోకాస్ అంటే సిర్ఫ్ శ్లోకాస్ కాదు, దాంట్లో సైన్స్ కూడా వస్తుంది మీకు. ఓకే, అన్ని శ్లోకాస్ పాత ఇండియన్ ట్రెడిషన్, ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్, ఇండియన్ సైన్స్ అంటే శ్లోకాస్. అప్పుడు శ్లోకాస్లు మ్యాథమెటిక్స్ ఉంది, ఫిజిక్స్ ఉంది, కెమిస్ట్రీ ఉంది, అండ్ యూ హ్యావ్ గోట్ బయాలజీ. అన్ని సబ్జెక్ట్స్ దొరుకుతుంది మీకు శ్లోకాస్లు. ఓకే, తిరుపతి ఏ డిస్ట్రిక్ట్లో? తిరుపతి విచ్ డిస్ట్రిక్ట్ ఇస్ తిరుపతి? ఆంధ్రప్రదేశ్. విచ్ డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్ స్టేట్? చిత్తూరు. యా. సో నా పాటలు ఎలా ఉంది తెలుసా? తిరుపతి ఉన్నది చిత్తూరులో. దట్ ఈస్ హౌ ఐ రోట్ మై సాంగ్. సో యూ లుక్ ఎట్ తిరుపతి, Andhra districts, Dr. TPS. You will get a beautiful song from me. Okay. మీరట పాట పాడమంటున్నారు. నా పాట పాడు. దట్ విల్ బి అ డిఫరెంట్ సెషన్. ఇప్పుడు సైన్సే కాదా మా విషయం. బట్ సైన్స్, నాట్ ఓన్లీ సైన్స్. వాట్ ఐఎమ్ సేయింగ్ ఈస్ ఫ్రమ్ సైన్స్ వీ కెన్ మేక్ శ్లోకాస్. నేను ఒక శ్లోక చెప్తాను, మీ అర్థం చెప్పాలి. Who is the best student? I want to know. Okay, I am going to sing a sloka. మీరు టెంపుల్, ఏ టెంపుల్ వెళ్తే మీకు జనరల్గా శివ టెంపుల్ వెళ్తే మీకు ఒక శ్లోక వినపడుతుంది. ఆ శ్లోక ఏంటి? ఏకం చ చెప్పండి. ఏకం చ దశం చ శతం చ సహస్రం చ ఆయుతం చ ప్రయుతం చ కయుతం చ వయుతం చ. మీకు అర్థం తెలుసా ఏంటిదో? మీకు తక్కువ మార్కు వస్తే మేమేమి చేస్తారు?
టెంపుల్ వెళ్ళి మీరు పూజ చేస్తారు. పూజ చేసినప్పుడు పూజారి ఏం చేస్తున్నారు తెలుసా మీకు? ఈ శ్లోక చెప్తారు. ఈ శ్లోక ఏంటి? ఏకం చ దశం చ శతం చ సహస్రం చ ఆయుతం చ వేయుతం చ ప్రయుతం చ కయుతం చ వైతం చ తత్రయుతం చ. ఇదంటే 1. ఏక అంటే 1, 10. ఏకం చ దశం చ 10, శతం సహస్రం అయుతం వయుతం 1, 10, 100, 1000 నంబర్ చెప్తున్నారు. ఎవరికి నంబర్ చెప్తున్నారు? టు ద దేవుడు. ఎందుకు? మీరు మ్యాథ్స్ చదవాలంటే అది చదవలేదు, దానికోసం మీకు మార్క్ తక్కువ వచ్చింది చెప్తున్నారు భగవంతుడు. అర్థమైందా మీకు? అర్థమైంది. సమ్ గాడ్ డజన్ లైక్ ఈ ప్రోగ్రెషన్ అంటే జామెట్రిక్ ప్రోగ్రెషన్. జిఎం జామెట్రిక్ ప్రోగ్రెషన్. ఏ ప్రోగ్రెషన్ ఇది? 1, 10, 100, 1000 అంటే జామెట్రిక్ ప్రోగ్రెషన్. మ్యాథమెటిక్స్ ఒక చాప్టర్ ఉంటుంది అది. ఓకే, మ్యాథమెటిక్స్ అలాగే వేరే చాప్టర్ ఉంది, వేరే ప్రోగ్రెషన్ ఉంది. ఆ ప్రోగ్రెషన్ ఎంత తెలుసా మీకు? అరిథమెటిక్ ప్రోగ్రెషన్. ఏంటి? అరిథమెటిక్ ప్రోగ్రెషన్. భగవంతుడికి అరిథమెటిక్ ప్రోగ్రెషన్ కూడా చెప్తారు ఒక్కొక్కసారి. ఏకాచమే త్రిశ్చమే పంచచమే సప్తమే వెళ్ళలేదా మీరు? వాట్ ఈస్ దట్ మీనింగ్? ఆయనకు అడగండి ఈ మీనింగ్ ఏంటి, ఆయనకు తెలియదు. ఇదేంటి? ఏకం చ 1, ఏకం ఏకాచమే 1, త్రిశ్చమే 3, పంచచమే 5, సప్తచమే 7, నవచమే. ఇదే చెప్తున్నారు, మ్యాథమెటిక్సే చెప్తున్నారు కదా. ఎస్ ఆర్ నో? సో వేర్ ఈజ్ అవర్ మ్యాథమెటిక్స్? శ్లోకాలు. మీరు శ్లోక అలాగే ఉంటే మీకు ఈజీగా వచ్చేస్తుంది. మీకు పీరియాడిక్ టేబుల్ బైహార్ట్ చేయాలంటే, పీరియాడిక్ టేబుల్ అంటే తెలుసు కదా కెమిస్ట్రీలో, అది బైహార్ట్ చేయాలా? బైహార్ట్ చేయాలంటే ఈజీ మెథడ్ ఉంది. ఏం తెలుసా? పీరియాడిక్ టేబుల్ నర్సరీ రైమ్ చూడండి యూట్యూబ్లో. నర్సరీ రైమ్ అలాగే పీరియాడిక్ టేబుల్ అన్నీ వచ్చేస్తుంది మీకు. ఓకే, సో ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు యూస్ డిఫరెంట్ టెక్నిక్ ఫర్ లెర్నింగ్. ఏం చేయాలి? టెక్నిక్ లెర్నింగ్ ఈజీగా వచ్చేస్తుంది. ఎట్లా? టెక్నిక్ ఉంటే వచ్చేస్తుంది. మీకు టెక్నిక్ లేకపోతే కష్టం. మీకు జనరల్ నాలెడ్జ్ రావాలంటే ఎవ్రీడే పేపర్ చదవాలి. ఓకే, బట్ పేపర్ చదివితే అన్నీ జ్ఞాపకం ఉంటుంది కదా. సో మీరు నోట్ రాయాలి. ఇప్పుడు ఏం చేస్తున్నారు? అందరూ రాస్తున్నారు కదా. మేము చెప్పకపోతే ఏమవుతుంది? మీరేమి రాయరు. మీరు అందరూ ఏం చేయాలి? మీ నోట్స్ ఫోటో చేసి నాకు పంపించాలి. నా నంబర్ ఉంది అక్కడే, చూడలేదా? మా నంబరు డిస్ప్లేలో ఉందా? నంబరు వాట్ ఈస్ దట్ నంబర్? సార్ కాదు, డాక్టర్ టీపీఎస్ నంబర్ ఏంటి చెప్పండి. 91 అంటే కంట్రీ కోడ్. ఇండియా కోడ్ అంటే 91 950 20 నెక్స్ట్ 38875 కదా. నౌ ఐ విల్ టెల్ అనదర్ నంబర్. అక్కడ డిస్ప్లేలు లేదు, బట్ ఆల్ ఆఫ్ యూ కీప్ యువర్ ఫోన్ యువర్ పెన్ డౌన్, బుక్ క్లోజ్ చేయండి. ఆల్ ఆఫ్ యూ రైజ్ యువర్ హ్యాండ్స్. సో 10 నంబర్స్ ఉంది కదా. మై టెలిఫోన్ నంబర్ ఎంత? 10 నంబర్సే కదా. ఎస్, ఆ 91 వదిలేయండి, ఇండియా కోడ్ కదా, అది వదిలేయండి. నేను నంబర్ చెప్తున్నారు, ఓన్లీ వన్స్, ఒకేసారి చెప్తారు, డబుల్ రిపీట్ కాదు, నేను ఒకేసారి. బట్ ఫస్ట్ 3 నంబర్స్ ఐ విల్ టెల్. మీరేం చేయాలి? రిపీట్ ఇట్, నో సౌండ్ ఇంటర్నలీ, డోంట్ టెల్ ఎనీబడి ఎల్స్. ఓకే, రిపీట్ ఇట్ వన్స్, ఒకేసారి చెప్తారు. నెక్స్ట్ ఐ విల్ టెల్ 2 నంబర్స్. అప్పుడు ఏం చేయాలి? అన్ని 5 నంబర్ కలిపి మీరు ఒకసారి చెప్పాలి. అండర్స్టూడ్? ఫస్ట్ 3 నంబర్స్ డోంట్ రిపీట్ యువర్ సెల్ఫ్. ఎవరికి చెప్పొద్దు, మీరే రిపీట్ చేయాలి ఇంటర్నలీ, సౌండ్ కాకుండా. నెక్స్ట్ 5 నంబర్స్ మీరే రిపీట్ చేయాలి, సౌండ్ కాకుండా. నెక్స్ట్ 2 నంబర్స్ చెప్తారు, మీరే రిపీట్ చేయాలి, సౌండ్ ఉంటుంది. నెక్స్ట్ 3 నంబర్స్ చెప్తారు. సో అన్ని 10 నంబర్స్ అయిపోయింది. ఒకేసారి డబుల్ టైమ్ ఐ విల్ నాట్ టెల్. డోంట్ రైట్. హ్యాండ్స్ అప్, షో మీ యువర్ హ్యాండ్స్ సో దట్ యూ విల్ నాట్ రైట్. ఓకే, 944. డోంట్ మేక్ సౌండ్, జస్ట్ రిపీట్ యువర్ సెల్ఫ్. ఎన్నో ఒకసారి చెప్తారు.
94474 ఇదన్నీ 5 నంబర్స్ రిపీట్ చేయండి ఇప్పుడు. 9447437. Now all the 7 numbers. 948. ఇప్పుడు చెప్పండి నా నంబర్ ఏంటి? 944743794. లవ్ యూ, వండర్ఫుల్. చూడు మీ బుద్ధి ఎలా మంచి బుద్ధి ఉంది మీకు, లేదా? ఎస్ ఆర్ నో? నేను ఒక్కసారి చెప్తే కూడా మీకు బై హార్ట్ అవుతుంది. మీరు ఇట్లా ప్రాక్టీస్ చేయలేదు కదా? డిడ్ యూ ప్రాక్టీస్ లైక్ దిస్ ఎనీ టైమ్? సో హౌ టు రిమెంబర్ నంబర్స్? రిపీట్. నౌ యూ టెల్ యువర్ ఫ్రెండ్, ఇప్పుడు చెప్పిన నంబర్ ఏంటి చెప్పండి, ఒక్కసారి డిస్కస్ చేయండి. అది కరెక్టేనా అడుగు. 94474379448. Good, wonderful. All of you clap yourself. Understood? This is the method to learn. Learning ante don't read continuously. 94474379448 ఒకసారి చెప్తే 10 times చెప్తే కూడా మీకు రాదు. 944 ఒక్కసారి రిపీట్ చేయాలి. 94474 9447437 9447437 ఇట్లా మీరు సబ్జెక్ట్ కూడా ఎట్లా చేయాలి? ఒకేసారి ఫినిషింగ్ యువర్ సిలబస్, ఫినిషింగ్ యువర్ చాప్టర్ కాదు. మీ పని అంటే ఎట్లా ఉండాలి? రీడ్ అండర్స్టాండ్. మీ చదివి అన్ని ఇన్ఫర్మేషన్స్ మీకు ఎక్కడ పెడతారు? మీ బాడీలో, బుద్ధిలా, మనసులా? దట్ ఈస్ రాంగ్. డోంట్ స్టడీ విత్ యువర్ బుద్ధి. మీ నాన్న పేరేంటి చెప్పు. అందరూ చెప్పండి. మీ నాన్న పేరేంటి? శ్రీనివాస్. ఆ శ్రీనివాస్ అని చెప్పినప్పుడు నానా పిక్చర్ మీ మైండ్లో వచ్చేస్తుంది కదా. బుద్ధిలు వస్తుందా, మనసులు వస్తుందా? మనసు అంటే ఇదే కదా. మీ అమ్మ ఎక్కడ ఉంది? అమ్మ పిక్చర్ బుద్ధిలా, మనసులా? మనసులు. మిర్చి బజ్జీ ఎక్కడ ఉంది? బుద్ధిలా, మనసులా? బుద్ధిలా మిర్చి బజ్జీ. మీరు ఆలోచిస్తున్నారు. సో ఆలోచించాలంటే బుద్ధిలు, మీరు ఇమ్మీడియట్ రాకపోతే అది బుద్ధిలు ఉంది. ఇమ్మీడియట్ వస్తే ఎక్కడ ఉంది? మనసులు ఉంది. మీకు పార్ట్ వస్తుంది. మీ ఇంటిలో పోయినప్పుడు మీ రూట్ ఉంది కదా, ఎక్కడ పోవాలి, ఎట్లా పోవాలి, అది బుద్ధిలు ఉందా, కాలు మీద ఉందా? మీ ఇంట్లో వెళ్ళాలంటే మీరు జంక్షన్లు వెళ్ళి చూస్తున్నారా? ఇక్కడ వెళ్ళాలా, అక్కడ వెళ్ళాలా? అట్లా ఆలోచించుకోవాలా? అట్లనే పోవచ్చా? ఆలోచించుకోవాలా? పోతున్నప్పుడు మీరు ఏమో మాట్లాడితే, ఏమో చూస్తే అట్లానే మీరు వెళ్ళిపోతారు కదా. మీరు అమ్మ ముందే వచ్చేస్తే మీరు చూస్తారా? ఓ ఇది నా అమ్మనా? ఇమ్మీడియట్గా వచ్చేస్తుంది కదా. ఎక్కడ నుంచి ఇమ్మీడియట్ వచ్చేస్తారంటే ఎక్కడ ఉండాలి? మనసులు ఉండాలి. బుద్ధిలు ఉంటే ఆలోచించాలి. ఆలోచన ఎక్కడ వస్తుంది? బుద్ధిలు. మీ మ్యాథమెటిక్స్ ఎక్కడ ఉంది? బుద్ధిలు ఉంది. మీ సైన్స్ ఎక్కడ ఉంది? బుద్ధిలు ఉంది. అట్లా ఉంటుంది. నా సబ్జెక్ట్ నాలెడ్జ్, నా నాలెడ్జ్ అంటే ఎక్కడ ఉంది? మా మనసులు ఉంది. మనసులు ఉంది అప్పుడే వచ్చేస్తుంది, ఇమ్మీడియట్గా వస్తుంది. ఎక్క ప్రాబ్లం కాకుండా ఇమ్మీడియట్గా రావాలంటే మీ నాలెడ్జ్ ఎక్కడ ఉండాలి? మనసులు ఉండాలి. సో ఎవరు చెప్పింది అది? లవ్ యూ. మనం దర్పణ సమానం. మనసు అంటే ఒక మిర్రర్. అలాగే ఇమ్మీడియట్గా మీరు చూస్తే మీకు తెలిసిపోతుంది, ఓ ఇదే. ఓకే. సో వాట్ యూ షుడ్ హ్యావ్? ఇంట్రెస్ట్ ఇన్ స్టడీస్. ఇంట్రెస్ట్ అంటే ఏంటి? ఐ లవ్ టు స్టడీ. నాకు నచ్చింది అంటే ఎక్కడ నుంచి వస్తుంది? ఐ లవ్ మ్యాథమెటిక్స్. బుద్ధి నుంచా అలా మనసు నుంచా? టెల్ మీ. ఐ లవ్ మ్యాథమెటిక్స్ అంటే బుద్ధిలు ఉంటాలా అలా మనసులు ఉంటాలా? మనసులు ఉండాలి. సో మీ మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్
అన్ని చదివినప్పుడు గెట్ ఇన్ టు యువర్ మనస్, అండర్స్టాండ్, ప్యాషన్ ఉండాలి మీకు. ఓకే, సో మీకు స్పేస్ డిపార్ట్మెంట్, డిఫెన్స్ డిపార్ట్మెంట్, పోస్టల్ డిపార్ట్మెంట్, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, రైల్వే డిపార్ట్మెంట్, చాలా డిపార్ట్మెంట్స్ ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో. అన్ని డిపార్ట్మెంట్స్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడే? ఢిల్లీ. ఓకే, who is which district you belongs to? Which is your district? Jaityal. Eh? Jaityal. Who is the top man in your district? Adilabad. Top officer in your district. District top officer ఎవరండి? IAS. IAS కలెక్టర్. ఎవరు? Collector. కలెక్టర్. మీకు కలెక్టర్ జాబ్ దొరకాలంటే ఏం చేయాలి మీరు? UPSC. యూపీఎస్సి ఎగ్జామ్లు ఐఏఎస్ రాయాలి. ఏ ఎగ్జామ్? IAS. IAS. అన్ని స్టేట్ ఐఏఎస్ ఆఫీసర్ చీఫ్ ఎవరి ఆ డెసిగ్నేషన్ పేరేంటి? IAS full form, sir. IAS, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్. The full form, madam. IAS, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్. Administrative service. సో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఆఫీసర్ పోస్టెడ్ ఇన్ ఆంధ్ర, తెలంగాణ, కేరళ, కర్ణాటక, అన్ని స్టేట్లు, The south states. all states in India. But IAS is Indian Administrative Service, Central Union Government Officer అవరి. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, UPSC అంటే UPSC, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. పబ్లిక్ సర్వీస్ అంటే ఏంటి? దే సర్వ్ పీపుల్. పబ్లిక్ అంటే పీపుల్, సర్వీస్ దే సర్వ్ పీపుల్. దట్ ఈస్ వై యూనియన్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, ఇండియా, దే ఆర్ ఆల్ ఇండియా ఆఫీసర్స్. సో మినిమం క్వాలిఫికేషన్ ఏముంటాలి? ఐ మస్ట్ నో ఇండియా. చెప్పొచ్చా? మీకు ఇండియా ಬಗ್ಗೆ అన్ని తెలుసా? మీకు తెలిసిపోతే యు ఆర్ ఎలిజిబుల్ టు బికమ్ ఐఏఎస్. సో ఐఏఎస్ టెస్ట్ పేపర్ అంటే, ఎగ్జామినేషన్ అంటే ఏం వస్తుంది దాంట్లో? ఎవ్రీ నాలెడ్జ్ అబౌట్ ఇండియా కమ్స్ దర్. వాట్ కమ్స్ దర్? Every knowledge about India comes there. And such IAS officer also will become part of Department of Space. Every department there is an IAS officer. So assume you want to become one department scientist ante me mathematics, physics, chemistry చదవాలి. Any department you want to work as top officer మీరు ఏం చదవాలి? IAS ఎగ్జామ్ పాస్ అవ్వాలి. IPS అంటే పోలీస్. ఓకే, Police service. ఇండియన్ ఫోరెన్ సర్వీస్, IFS, ఇండియన్ ఫోరెన్ సర్వీస్. IFS వేరే కూడా ఉంది, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ కూడా IFS. IES, ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్. ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్. CBI is another police department. అది IPS కాదు, but CBI top officer will become IPS. Central Bureau of Investigation. So the whole state IAS officer top is called the IAS top officer in a state, in Telangana state. It is called Chief Secretary. Evaru? Chief Secretary. So collector get promotion, become secretary, senior secretary, tarvata 30 years tarvata maybe end of service, retirement time ku ఎవరైపోతారు? ఇండియన్ చీఫ్ సెక్రటరీ, స్టేట్ చీఫ్ సెక్రటరీ, తెలంగాణ చీఫ్ సెక్రటరీ. చీఫ్ సెక్రటరీ ఈస్ వెరీ క్లోజ్ టు చీఫ్ మినిస్టర్. అన్ని చీఫ్ మినిస్టర్స్ విల్ హ్యావ్ వన్ చీఫ్ సెక్రటరీ. స్టేట్లే ఓన్లీ వన్ చీఫ్ సెక్రటరీ. సో మెనీ కలెక్టర్స్ ఆర్ దర్. But collector is not a great job. But higher than collector is secretary, home secretary, revenue secretary, finance secretary,
So many secretaries are there. Every department in government, every department in government will have one secretary. All departments together, who is called chief secretary. Evaru? Chief secretary. అన్ని స్టేట్స్ కలిపి యూనియన్ గవర్నమెంట్ ఇండియా, భారత్, న్యూఢిల్లీ, ద టాప్ ఐఏఎస్ ఆఫీసర్ ఇస్ కాల్డ్ New Delhi. క్యాబినెట్ సెక్రటరీ. ఆయన పేరేంటి? అండ్ డెసిగ్నేషన్ పోస్ట్ is called a cabinet secretary. What is it called? Cabinet Secretary. That is the top office in India. Which is the topmost office in India? Not Russia. Most top, most powerful office in India is cabinet secretary. Okay. Who is the cabinet secretary's chief? He will report to prime minister. Cabinet secretary report to prime minister. అదన్నీ ప్రైమ్ మినిస్టర్స్ డైరెక్ట్ అబ్జర్వేషన్, డైరెక్ట్ డిపార్ట్మెంట్. ప్రైమ్ మినిస్టర్ సపోర్టింగ్ డిపార్ట్మెంట్ ఇస్ కాల్డ్ ద క్యాబినెట్ సెక్రటరీ. ఓకే, సో డాక్టర్ టిపిఎస్ వాస్ ఇన్ ఇస్రో, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్, బట్ లాస్ట్ మై జాబ్ వాస్ డెప్యూటీ డైరెక్టర్ ఇన్ క్యాబినెట్ సెక్రటరియట్. నేను ఎక్కడ పని చేస్తున్నాడు? రిటైర్మెంట్ ముందే క్యాబినెట్ సెక్రటరీ, ఇండియా టాప్ మోస్ట్ ఆఫీస్. Got it? So my department was the top office in government of India, and their top police service, that's called the Director General of Security. What is it called? Director General of Security. Have you seen when Prime Minister goes, he will have a black dress fellow who is going beside him. He is called SPG. What is it called? SPG, Special Protection Group. That Special Protection Group is in the Cabinet Secretary. So what I am saying is, you become a scientist, Kalam became a space scientist, then he became a defense scientist, then he became president. Yes or no? Yes. So sometime you don't have to become a scientist, you don't have to become a doctor, one profession. You can go from one department to another department to become top officers in the government. అదన్నీ చేయొచ్చు మీరు. అది చేయాలంటే డైరెక్ట్ ఐఏఎస్ కావాలంటే యూ హావ్ టు రైట్ ఐఏఎస్. దిస్ ఈస్ మై బుక్. చదవండి, ఏంటి బుక్ నేమ్? Civil Service Prelims Handbook. ఫస్ట్ ఎగ్జామ్ ఈస్ కాల్డ్ ప్రిలిమ్స్. వాట్ ఈస్ ఇట్ కాల్డ్? ఫస్ట్ ఎగ్జామ్ Prelims. ప్రిలిమ్స్, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. తర్వాత నెక్స్ట్ ఎగ్జామ్ ఈస్ కాల్డ్ CSAT. CSAT, SAT, CSAT. ఓకే, సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ హ్యాండ్బుక్. దిస్ ఎ బుక్ ఫర్ ప్రిపేరింగ్. మీకు నా వెబ్సైట్లో వెళ్తే మీకు డౌన్లోడ్ చేయొచ్చు, మీకు యూ కెన్ యూజ్ ఇట్. ఇట్స్ ఫ్రీలీ అవైలబుల్ ఆన్ మై వెబ్సైట్. ఓకే, సో ఐ కెన్ గో అండ్ గివ్ యూ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ లైక్ దిస్. మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ రీడ్ న్యూస్ పేపర్, గెట్ లాట్ ఆఫ్ నాలెడ్జ్. ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేయాలి. ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేయాలంటే వెరీ ఈజీ. మీకు ఇంగ్లీష్ వస్తుందా, తెలుగు వస్తుందా? జనరల్గా యువర్ ఇన్ఫర్మేషన్ ఆన్ ఇంగ్లీష్ ఈస్ బెటర్ ఆర్ తెలుగు ఈస్ బెటర్? English. మీ ఇంగ్లీష్ మంచిదా అలా తెలుగు మంచిదా? English. Telugu. నో, English. యువర్ ఇంగ్లీష్ ఈస్ బెటర్ ఆర్ తెలుగు ఈస్ బెటర్? ఐఎమ్ ఆస్కింగ్. Telugu, sir. నో, మీ ఇంగ్లీష్ ఈస్ బెటర్. Yes, sir. నేను ప్రూవ్ చేయాలా? ఓకే, వాట్ ఈస్ ఇట్? ఇదేంటి? Mobile. మొబైల్ ఇంగ్లీషా తెలుగా? English. మరి ఎందుకు మీకు తెలుగు రాదు? ఇంగ్లీషే వస్తుంది కదా. ఇదేంటి? Book. బుక్ ఇంగ్లీషా తెలుగా? Pustakam. అట్లా ఇప్పుడు చెప్పొద్దు. ఈజీగా ఏం చెప్తారు మీరు? ఇంగ్లీషే చెప్తున్నారు కదా ఫస్ట్. ఎస్, ఇది వాట్ ఈస్ దిస్? Watch. వాచ్. Gadiyaram. గడియారం ఎవరు చెప్పరు. జనరల్గా వాచే. వాట్ ఈస్ దిస్? Specs. అద్దాలు, కళ్ళద్దాలు. డోంట్ టెల్ దిస్ నౌ. యు ఆర్ స్ట్రగ్లింగ్ విత్ తెలుగు, బట్ ఈజీగా మీకేమొస్తుంది? English. ఇంగ్లీష్. ఓకే, ఎనీ లాంగ్వేజ్ యూ వాంట్ టు లెర్న్ ఈజీగా ఓన్లీ 3-4 వర్డ్స్ యూ షుడ్ నో. ఓన్లీ 4 వర్డ్స్. ఓకే, Yes, sir. ఇక్కడే. వాట్ ఈస్ దట్ ఇంగ్లీష్? Book. No, I am telling a different language to you actually. ఇంగే.
విచ్ లాంగ్వేజ్ ఇస్ దట్? England. ఇవిడే విచ్ లాంగ్వేజ్ ఇస్ దట్? ఐ విల్ టెల్ మెనీ లాంగ్వేజెస్. ఓకే, Okay, sir. ఇక్కడే, ఇంగే, ఇవిడే, Come in. హియర్, ఇధర్, ఇల్లి. సో ఇల్లి అంటే ఏంటి? టెల్ మీ వాట్ ఈస్ యూ సే దట్ హియర్ ఇన్ తెలుగు. వాట్ డు యూ సే హియర్? ఇక్కడ. ఇక్కడ, ఇక్కడ, ఇల్లి, ఇంగే, ఇక్కడ. చెప్పండి. ఇక్కడ, ఇక్కడ. అక్కడ, అక్కడ. ఎక్కడ. ఎక్కడ. అర్థమైందా? 3 words. అది వేరే భాషలు చెప్పాలా? మలయాళం. మై లాంగ్వేజ్ మదర్ టంగ్ ఏంటి? మలయాళం. ఓకే, లెట్ మీ టీచ్ యూ మలయాళం. ఇవిడే చెప్పు. ఇవిడే, ఇవి. ఇవిడే, అవిడే, ఆవిడే. ఎవిడే. ఏవిడే. ఇక్కడే, అక్కడే, ఎక్కడే, ఇవిడే, అవిడే, ఎవిడే. చెప్పండి. ఇక్కడే, ఇక్కడే. అక్కడే, ఎక్కడే, ఇవిడే, అవిడే, ఎవిడే. ఇవే, ఆవిడే. ఓకే, నౌ ఐ విల్ టీచ్ యూ తమిళ్. ఇంగే, అంగే, ఎంగే. ఇంగే, ఇంగే. అంగే, అంగే. ఎంగే. ఎంగే. ఇల్లి, ఇల్లి. అల్లి, అల్లి. ఎల్లి. ఎల్లి. కన్నడ కూడా వచ్చేస్తుంది మీకు. కన్నడ అయిపోయింది, తమిళ అయిపోయింది, మలయాళం అయిపోయింది, తెలుగు మీకు తెలుసు. నెక్స్ట్ ఇధర్, ఉధర్, కిధర్. ఇధర్, ఉధర్, కిధర్. Sir, Marathi. Here, there, where. Now what I am saying is, once you know one language, you know the trick of connecting them, you can study easily. Okay, now there is a beautiful website. Government of India has given website for learning all Indian languages. For all Indian languages, there is a beautiful website. What is ఇంటర్నెట్లో వెళ్ళు, మీరు ఇండియన్ లాంగ్వేజెస్ ఈసీ లెర్నింగ్ టెక్నిక్ చూడు. యూ విల్ గెట్ బ్యూటిఫుల్ భాషా సంగం. వాట్ ఈస్ ద అప్లికేషన్ కాల్డ్? భాషా సంఘం? భాషా సంగం. అన్ని ఇండియన్ లాంగ్వేజెస్ యూ కెన్ లెర్న్ వెరీ ఫాస్ట్. సో మీ టెలిఫోన్ ఉండాలి, ఇంటర్నెట్ ఉండాలి, బట్ మీకేం తెలియదు, ఎట్లా యూజ్ చేయాలని తెలియదు. అది తెలిసిపోతే there are lot of technique to learn good language. Which is the subject used for doing this small language learning technique is used? Computer science, the topmost subject in the world where all these are possible. ఇప్పుడు ఇట్లా క్లాస్ ఆన్లైన్ కంప్యూటర్ మీదే, టెలిఫోన్ మీదే, ఇంటర్నెట్ మీదే, that which engineering is supporting this method? ఏ ఇంజనీరింగ్ విషయం మీదే మీరు వర్క్ చేస్తే, చదివితే ఈ సులభంగా ఇట్లా ఈ టెక్నాలజీ ఉంది కదా మీ చేతులు ఎప్పుడు వచ్చేస్తుంది? ఏ బ్రాంచ్ ఆఫ్ ఇంజనీరింగ్ అదో? Sir, విచ్ బ్రాంచ్ ఆఫ్ ఇంజనీరింగ్ సపోర్ట్ యూ ఫర్ దిస్ కనెక్టింగ్ లైక్ దిస్? ఇట్లా కనెక్ట్ చేయాలంటే ఇంజనీరింగ్ బ్రాంచ్లు ఏ బ్రాంచ్ మీకు సపోర్ట్ అవుతుంది? చెప్పండి. తప్పుంటే పర్వాలేదు, నేను కరెక్ట్ చేస్తాను. చెప్పు. విచ్ ఇంజనీరింగ్ బ్రాంచ్ ఈస్ ఇంపార్టెంట్ ఇన్ దిస్? కంప్యూటర్ సైన్స్ వస్తుంది. నెక్స్ట్ వన్ ఎలక్ట్రికల్. ఎలక్ట్రికల్ కావాలి, కంప్యూటర్ సైన్స్ ఉండాలి. నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ ఉండాలి. బికాస్ అవర్ మొబైల్ అంటే ఎలక్ట్రానిక్సే కదా, అన్ని ఎలక్ట్రానిక్ షాప్ దొరుకుతుంది మీకు మొబైల్. సో ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్, కమ్యూనికేషన్. టెలిఫోన్ అంటే కమ్యూనికేషన్. okay, sir. ఓకే, ఆల్ ద ఇంటర్నెట్, ఆల్ కనెక్షన్స్ ఆర్ కాల్డ్ కమ్యూనికేషన్. సో Communication. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ఇదన్నీ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్. ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఆల్సో. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అంటే ఏ ఇంజనీరింగ్? బిల్డింగ్ కన్స్ట్రక్షన్, బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్, రోడ్ కన్స్ట్రక్షన్, ఆ ఇంజనీరింగ్ స్ట్రీమ్ ఏంటి, సబ్జెక్ట్ ఏంటి?
Civil engineering. Okay, so you all these engineering has to be your aim. ఈ engineering చదవాలంటే మీకేమో నాలెడ్జ్ ఉండాలి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ and English. Because engineering college, they are not going to teach you in mother tongue. Always English is most essential. ఏ సబ్జెక్ట్ చదవాలి మీరు? మంచిగా, ఈజీగా. ఏ లాంగ్వేజ్ ఉండాలి మీ దగ్గరే? English. Got it? So how do you learn English? గ్రామర్ చదవాలి. ఎట్లా చదవాలి? సార్ మీకు ఎన్ని లాంగ్వేజెస్ వచ్చు? అదన్నీ వచ్చేస్తుంది. బంగ్లా కూడా ఆమె బంగ్లా బోల్చి, ఆమె గుజరాతీ మజా మెచ్చే. ఐ వర్క్డ్ ఇన్ అహ్మదాబాద్. I keep traveling in Bengal. Most of my classes are in Bengal. This week I am going to Punjab. So I keep on traveling. అన్ని రోజు ఇదే పని నా క్లాసెస్. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ నా క్లాసు లండన్. ఎస్ యూ క్యాన్ ఇంటర్నేషనల్, YYCI. డాక్టర్ టిపిఎస్ చూస్తే మీకు తెలుస్తుంది నా క్లాసు. యూట్యూబ్ మీద వెళ్ళి YYCI. YYCI అంటే ఎస్ చెప్పు. ఎస్ యూ క్యాన్ ఇంటర్నేషనల్. ఎస్ యూ క్యాన్ ఇంటర్నేషనల్. YYCI అడ్వైజర్ నేను. అది యూకే నుంచి ఇప్పుడు 2 o'clock 2:30 తర్వాత నా క్లాస్ ఉంది, నెక్స్ట్ క్లాస్. సో ఎవ్రీ డే ఐఎమ్ ఇన్ క్లాస్. సో వెన్ ఐ స్పీక్ టు డిఫరెంట్ పీపుల్, హౌ డు యూ లెర్న్ యువర్ ఇంగ్లీష్? నౌ యూ వాంట్ మీ టు స్పీక్ ఇన్ యువర్ తెలుగు. This is not my language actually, but still I am doing it because you wanted it. You want to learn English? You want to learn English? See, what did I say now? You want to learn English? Yes. When I am saying you want to learn English, don't just hear, repeat it. నేను చెప్పింది కదా, 9447437948. You are only hearing, you will never learn. Repeat it, you will learn. Okay, sir. So what is the method to learn? Repeat. Now just now what I said, if you want to learn, repeat. Tell that same thing. If you want to learn, Repeat. if you know, you tell this. If you want to learn, If you want to learn, you have to repeat. you have to repeat. Like this, when I am saying like this, repeat like this. Repeat like All of us all of us. keep talking like this. Keep talking like this. Our English will become perfect Our English will become perfect in a week's time. in a week's time. You don't have to translate. You don't have to translate. You don't have to translate. To learn English, To learn English, don't use your Telugu. don't use your Telugu. You should genuinely You genuinely start talking. start talking. You understood? It's so simple. It is the method to learn. All of you should do this. All of you should repeat like this and then start talking. If you make mistakes, no problem. Anything. No, sir, Dr. TPS. Be conscious of speaking. Call me Dr. TPS only, okay? Now I want all of you. I thought I will speak 1 hour. I spoke more than an hour now. I want next half an hour questions from you. మీరు సోషల్ మీడియా టీచింగ్ చేస్తారా? అన్ని సబ్జెక్టు మీకు జియోగ్రఫీ కావాలా, జియోగ్రఫీ, హిస్టరీ. నా సబ్జెక్ట్, మా డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్, నా పని ఏంటి తెలుసా మీకు? కార్గిల్ వార్ మీకు తెలుసా? కార్గిల్ వార్ సార్ తెలీదు. కార్గిల్ వార్ అంటే ఇండియా పాకిస్తాన్ వార్. సార్ అప్పుడు ఇండియా సోల్జర్స్ వాంటెడ్ మ్యాప్స్. ఇప్పుడు మీ ఫోన్ మీద గూగుల్ మ్యాప్ ఉంది. గూగుల్ మ్యాప్ ఉందా లేదా? ఉంది. గూగుల్ మ్యాప్ ఇప్పుడే వచ్చింది, మేబీ 20 years. దానికి ముందే గూగుల్ మ్యాప్ చేసిన నేను. ఎవరి కోసం? మిలిటరీ కోసం. సో ఐ సపోర్టెడ్ కార్గిల్ వార్, సో మెనీ డిఫరెంట్ వార్స్ ఇన్ ఇండియా. ఐ మేడ్ మ్యాప్స్. సో నా పని ఏంటి? మ్యాప్ మేకింగ్. మ్యాప్ మేకింగ్ అంటే సోషల్ సైన్సే. జియోగ్రఫీ. సో ఐ నో జియోగ్రఫీ. I know geography more than most of the teachers know in this country because I have done geography. Doing is different and learning is different. I am a person who is doing.
Got it? You want to see Dr. TPS house? Go to Google Map, type DRTPS. ఈ రోజు చేయాలి. చేస్తే మీకు 3 houses you will see. 2 in Kerala, 1 in Hyderabad. Okay, so I'm a geography man. Not just telling, but I'm using, I'm teaching. I must have taught maybe thousands of geography teachers, and I teach history also. Yeah, because civil service prelims handbook, every day we will have to teach history, geography. I've got a lot of students. Yeah, Adugu, good girl. Who asked that question? Sir? Who asked that question? No sir, Dr. TPS. Who asked that question? అడిగిన చెప్పండి. ఇప్పుడు సోషల్ సైన్స్ ಬಗ್ಗೆ అడిగిన కదా, పేరేంటి? Sir Tejasvi. తేజస్వి or తేజస్వి? Sir Tejasvi. Tejasvi. Good. Wonderful. Now somebody else. You discuss each other. What did you learn today? What can we ask this man? Ask your friend and then ask that question. మీ అడగొచ్చు. మీరు డిస్కస్ చేసి ఒక క్వశ్చన్ మీదే అడగాలంటే అది అడుగు. Sir, starting yogasanam. యోగాసనం. Sir. I am a meditation master from Himalayas. Okay. My guru is Swami Rama. Yogasanam I have learned when I was 1984, I have learned yogasanam. But ఇప్పుడు యోగాసనం లేదు నా దగ్గర. I work in my field. I'm an agriculturalist. I'm a farm person. So I don't do any asanas. Yoga steps చెప్తారు మీకు. రాయాలంటే రాయొచ్చు. యమ అంటే నాన్ వైలెన్స్. డోంట్ బికమ్ వైలెంట్. ఓకే, డోంట్ బికమ్ వైలెంట్ అంటే డోంట్ గెట్ యాంగ్రీ కాదు, బట్ మీ హార్ట్ బీట్ చేంజ్ చేయొద్దు. సమాధానంగా ఉండాలి, బట్ యూ షుడ్ ఆల్సో స్కోల్డ్. నియమ ఇస్ డిసిప్లిన్. డిసిప్లిన్ అంటే ఏంటి? ఒక టైం చెప్తే ఆ టైంకి రావాలి, చేయాలి. డిసిప్లిన్ అంటే అది సెల్ఫ్ డిసిప్లిన్, మీ డిసిప్లిన్. నియమ. నెక్స్ట్ వన్ ఆసన. దట్ ఈస్ వాట్ యు ఆర్ డూయింగ్, యోగాసన. థర్డ్ స్టెప్ అది. ఫస్ట్ స్టెప్ ఇంపార్టెంట్ బికాస్ యు నో మహాత్మా గాంధీ. Sir, no. మహాత్మా గాంధీ యు నో, రైట్? Yes, sir. Yes. మహాత్మా గాంధీస్ ప్రిన్సిపల్ ఏంటి? నాన్ వైలెన్స్. దట్ ఈస్ కాల్డ్ యమ. ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ యోగా ఈస్ నాన్ వైలెన్స్. సో మహాత్మా గాంధీ రీచ్ ద ఫస్ట్ స్టెప్. చెప్పండి. Yama. నియమ, Yama. ఆసన. Asana. నెక్స్ట్ వన్ ప్రాణాయామ. Pranayama. ప్రాణాయామ ఈస్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్. ఓకే, ప్రాణ మీన్స్ బ్రత్. ప్రాణ ఈస్ బ్రత్. ప్రాణావాన వ్యానోధాన సమానామే శుద్ధ్యంతాం జ్యోతిరహం విరజా విభాత్మా భూయా సంగ స్వాహ వాక్మన చక్షు శ్రోత్ర గ్రాణ జిహ్వారేదో బుద్ధ్యాకృతి సంకల్పామే శుద్ధ్యంతాం. ఆస్క్ ద ప్రీస్ట్, హీ విల్ టెల్ యూ దిస్. సప్తశుద్ధి మంత్ర చెప్తారు. అది స్టార్టింగ్ ప్రాణ. ప్రాణ అంటే శ్వాసం. ఓకే, చెప్పు. Yama. నియమ, Yama. ఆసన, Asana. ప్రాణాయామ, ప్రత్యాహార. Pratyahara. ప్రత్యాహార అంటే ప్రతి చోట్లు అదుంది ఇదుంది చూసుకుంటారు మీరు, అంటే మీకు కాన్సన్ట్రేషన్ రాదు. మీ ఇంద్రియాస్, కన్ను అక్కడ వెళ్తుంటారు, మీరు చెవి ఇక్కడ వెళ్తున్నారు, బ్రీతింగ్ స్మెల్ అక్కడ నుంచి వస్తున్నారు, మీ ఇంట్రెస్ట్ అన్ని చోట్ల ఉంది, మీకేం రాదు, ఫోకస్ లేదు. స్టూడెంట్స్ మెయిన్ ప్రాబ్లమ్ ఈస్ నో ప్రత్యాహార. మీకు ప్రత్యాహార ఉంటే ఫోకస్ ఉంటుంది. సో నెక్స్ట్ ఏంటి? ప్రత్యాహార. ప్రాణాయామ. చెప్పు. నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార. తర్వాత ధారణ. ఫోకస్ కాన్సన్ట్రేషన్ ఉండాలి. ఆ ధారణ ఉంటే నెక్స్ట్ స్టెప్లు వస్తుంది. ధ్యానం. Dhyanam after samadhi. ధ్యానం ఆఫ్టర్ ధారణ, ధ్యానం, సమాధి.
గుడ్. సో 8 స్టెప్స్ ఉంది. యోగాసన అంటే ఒక్క స్టెప్, అది కాదు. యోగా అంటే 8 స్టెప్. ఓకే, సో ఐఎమ్ ఏ సమాధి మాస్టర్ ఫ్రమ్ హిమాలయన్ ట్రెడిషన్. స్వామి రామ ఇస్ మై గురు. గుడ్ క్వశ్చన్. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ యోగా. సో ఐ టీచ్ యోగా. లుక్ ఎట్ యోగా డాక్టర్ టీపీఎస్ ఇంటర్నెట్లో, యూట్యూబ్లో చూడండి. ప్రాణాయామ, బ్రీతింగ్ డాక్టర్ టీపీఎస్ చూడండి. మీరు చూసినప్పుడు ఏం చేయాలి? అన్ని ఇంగ్లీష్లు ఉండొచ్చు, ఆ ఇంగ్లీష్ వినాలి. ఒక్కసారి కాదు, 1 2 3 4 టైమ్స్ వినాలి. తర్వాత కింద కమెంట్స్ రాయాలి. ఆ కమెంట్స్ రాసుకుంటే మీకు కమెంట్స్ ఒక్క లైన్, ఒక్క వర్డ్, 2 words 3 words, ఒక్క లైన్ అట్లా ప్రాక్టీస్ చేస్తే మీ కమ్యూనికేషన్ బాగుంది. కమ్యూనికేషన్ అంటే ఇదే కమ్యూనికేషన్. మాట్లాడదు మాత్రం కాదు. ఒక యూట్యూబ్, ఒక ప్రోగ్రామ్ చూసినప్పుడు తర్వాత దాని మీద ఒక లైన్ రాసుకుంటే, మీకు ఇంట్రెస్ట్ ఉంటే అది వచ్చేస్తే యు ఆర్ ఎ వండర్ఫుల్ స్టూడెంట్. ఓకే, నౌ లెట్ మీ ఆస్క్ యూ, వేర్ ఇస్ ద మైక్? షో మీ యువర్ మైక్. హూజ్ హ్యాండ్ మైక్ ఇస్ దర్? యా, యూ టెల్ మీ one sentence. It has to be in English. Don't worry. All of you should write. Take your notebook. Write one sentence. What did you learn today? What did you learn today? New information. ఏం వచ్చేస్తుంది మీకు? ఈ క్లాసులు 1.5 hour అయిపోయింది. ఈ 1 hourలో వాట్ ఆర్ ఆల్ ఇన్ఫర్మేషన్ యూ గాట్? One information you should tell. Now I will ask each one of you to tell one point. అందరు చెప్పాలి. ఐఎమ్ సీయింగ్ ఆల్ ఆఫ్ యూ. నా స్క్రీన్ మీద అందరు పిక్చర్ ఉంది. ఐఎమ్ సీయింగ్ ఈచ్ వన్ ఆఫ్ యూ. 2 boys in the front, 3 girls. Behind 2 boys, 5 girls there. ఐఎమ్ సీయింగ్ ఈచ్ వన్ ఆఫ్ యూ. అందరు చెప్పాలి. ఎట్లా చెప్పాలి? one point చెప్పాలి. Once somebody says 1 point, next person don't repeat the same point. కొత్త పాయింట్ ఉండాలి. So now tell me who want to tell first. కొత్త good boy, because he has got only 1 point. చెప్పు, tell me that point. What you want to tell? You come here. You come to the front. Come to the front. Take the mic and come to the front. Yeah. Tell me, what is that point you want to tell? Tell that boy you can come. The boy also can come. Or stand up and tell. Give the mic to him. Yeah. Tell which point. Tell your name and tell the point what did you learn. Yeah. My name is Akshara. Not my name. I am Akshara. Akshara ante very good. You know the meaning of Akshara? Ksharam ante which will die. Aksharam ante which will never die. Aksharam ante knowledge. Aksharam ante enti? Knowledge. So you are knowledge. Tell me Akshara. Sir, I love. No sir, Dr. TPS. Should I call you madam or Akshara? Sir, Akshara. Okay, so no, then I am not sir. Adu paata British. I am an Indian. Call me Dr. TPS. Today I am learning. No, tell Dr. TPS today I learned. Full sentence. Dr. TPS. Today I will learn yoga and many things. Not many things. Don't use the word many things. Many things ఎప్పుడు చెప్తారు తెలుసా? మీకు వేగ్ ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా లేకపోతే మెనీ థింగ్స్, సో మెనీ, వండర్ఫుల్ అదన్నీ చెప్తారు. కరెక్ట్గా ఐ లెర్న్ యోగా 8 steps. చెప్పు. I learn yoga. 8 steps. Which are the 8 steps you learned? Tell me. Akshara, you tell me which are the 8 steps you learned? Yama. Niyama. Asana. Pranayama. Pratyahara. Good. Dharana. Dhanam. Yeah. Samadhi. Wonderful. Good girl. If I was there in your class, I would have given a gift. Generally I go with a lot of books, and what do I do is I'll give gift like this. These are all my books. Happy Thoughts, and this is 3-2-1 World, Life in 3-2-1 World, LIFE, Life in 3-2-1 World. Life అంటే ఏంటి తెలుసా అక్షర మీకు? తెలుసు. ఏంటి లైఫ్? జీవితం. అట్లా కాదు. LIFE అందరూ రాయండి. LI. అక్షర సిట్ డౌన్ దేర్ బెటా.
గుడ్ గర్ల్. LIFE లైఫ్ అంటే లివ్ ఇన్ ఫుల్ ఎంజాయ్మెంట్. ఏంటి లైఫ్? లివ్ ఇన్ ఫుల్ ఎంజాయ్మెంట్. లైఫ్ అంటే ఏంటి? నో, ఇఫ్ యూ వాంట్ టు లివ్ ఎంజాయ్మెంట్ ఏం చేయాలి? లర్న్ ఇన్ ఫుల్ ఎంజాయ్మెంట్. ఓకే, LEARN లర్న్ రాయండి, వేరే ఒక్క చోట్లో రాయండి. LEARN లర్న్. మీకు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నప్పుడు యూ హ్యావ్ ఏ ఎల్ బోర్డ్. ఏముంది చూడలేదా మీరు? ఎల్ బోర్డు చూడలేదా? హ్యావ్ యూ సీన్ ఎల్ బోర్డ్ వైల్ డ్రైవింగ్ లైసెన్స్? డ్రైవింగ్ లైసెన్స్ ఎల్ బోర్డు, డ్రైవింగ్ చదివినప్పుడు అయిపోయింది, లైసెన్స్ దొరికింది మీకు, అప్పుడేం చేస్తారు? ఎల్ బోర్డు రిమూవ్ చేస్తారు కదా. సో లర్న్, LEARN లర్న్. ఎల్ రిమూవ్ చేస్తే ఏమి వస్తుంది మీకు? వాట్ డూ యూ గెట్? యూ రిమూవ్ ఎల్ ఫ్రమ్ LEARN లర్న్. రిమూవ్ ఎల్, వాట్ యూ విల్ గెట్? ఎర్న్ అంటే ఏంటి? పైసా వచ్చేస్తుంది మీకు. ఫస్ట్ లెర్నింగ్ తర్వాత ఎర్నింగ్. ఫస్ట్ లెర్నింగ్ తర్వాత ఏంటి? ఎర్నింగ్. సో వాట్ ఈస్ లైఫ్? లెర్నింగ్ ఈజ్ అన్ ఇన్వెస్ట్మెంట్. ఐ అంటే ఇన్వెస్ట్మెంట్. లెర్నింగ్ ఈజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ ఫ్యూచర్ రేపటికు, టుమారో. ఫ్యూచర్ ఎర్నింగ్. లైఫ్ అంటే ఏంటి? లెర్నింగ్ ఈజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ ఫ్యూచర్ ఎర్నింగ్. ఈ డెఫినేషన్స్ అన్నీ మీకు గూగుల్లో దొరకదు. డాక్టర్ TPS ఇన్వెన్షన్ ఇది. మీ అందరికీ చెప్పాలి, మీ ఫ్రెండ్స్కి చెప్పాలి. మీ ఫ్రెండ్స్ అన్నీ ఇక్కడికి రాలేదు కదా. యువర్ బ్రదర్స్, సిస్టర్స్, పేరెంట్స్, యువర్ ఫ్రెండ్స్, ఎవ్రీబడి ఈజ్ దర్ అరౌండ్, రైట్? మీ అందరికీ చెప్పాలి. ఆ చెప్పిన తర్వాత ఇది ఎవరు చెప్పింది అంటే చెప్పాలి డాక్టర్ TPS. నేను మాట్లాడాలంటే ఆయన ఫోన్ చేస్తే, నౌ టుమారో అక్షరాస్ ఫ్రెండ్ టెలిఫోన్స్, అక్షర ఫ్రెండ్ నాకు టెలిఫోన్ చేసి ఇట్లా చెప్పాలి. ఎట్లా? యా, అక్షర లెర్న్డ్ దిస్ మచ్, అక్షర టోల్డ్ మీ దిస్ మచ్, అక్షర చెప్పింది నాకు ఇట్లా క్లాస్ దొరికింది, అది మంచి క్లాసు, నాకు డాక్టర్ TPS టెలిఫోన్ చేయాలని అనిపింది, అది టెలిఫోన్ చేస్తున్నారంటే అక్షర బికమ్ మై గుడ్ స్టూడెంట్. దెన్ నెక్స్ట్ టైం when I come to Dharmapuri, I will meet Akshara in your house. Okay? Then I will give you awards. I will give my books. I will send you my books. So not you should become. All knowledge what you have, మీకు ఏమేమి దొరికిందో అది మీ దగ్గర ఉండాలంటే మీరేం చేయాలి? అందరికి ఇవ్వాలి. వాట్ ఈస్ నాలెడ్జ్? వెన్ యూ గివ్ టు సంబడి ఎల్స్ ఇట్ బికమ్స్ మోర్ అండ్ మోర్. మీకు డబ్బులు ఉంటే ఎంతరికి ఇచ్చేస్తే అది పోతుంది. నాలెడ్జ్ అట్లా కాదు. మీ ఎన్ని వాళ్ళకి ఇస్తున్నారో అంతరకు ఇవ్వాలంటే మీ దగ్గర ఉండాలి. మీ ఇచ్చేస్తే అది డబుల్గా అయిపోతుంది మీకు. యా, నెక్స్ట్ వన్ పాయింట్. Sir, I'm sure. No sir, be conscious. Antari, keep your hand here. Keep your hand here. All of you keep your hand here. Take it away and take it fast to your face. Sir అని చెప్తే ఈ సౌండ్ కూడా రావాలి. ఓకే, when you tell sir what you should happen, take it here, take it back, tap. ఒక్కసారి కొట్టాలి. అట్లా కొడితే అయిపోతుంది, మీకు తెలిసిపోతుంది ఏమో తప్పు చేస్తుంది అని. డాక్టర్ TPS చెప్పు. Dr. TPS, I'm Shivamani. I am Shivamani. Good boy. Wonderful. What about teaching teacher in the world 3-2-1 world? Wonderful. Good boy. Love you so much. Yeah, next somebody. Okay point. Double point on oka point chalu. Somebody else. Next everybody tells and you have a new point, you can tell that. Yeah, Shivamani అయిపోయింది, అక్షర అయిపోయింది. Now Dr. TPS, my name is Raghu. my name is కాదు, good English is I am. Yeah, I am Raghu. I am Raghu. Yeah. I learn about ISRO. ISRO, ఇస్రో అంటే ఏంటి? ఫుల్ ఫామ్ చెప్పండి. Indian Yeah. Space Research
organization. అది హెడ్ క్వార్టర్స్ ఎక్కడే? Bangalore. Bangalore. Good boy. That's it. Wonderful. Great learning. Yeah, next. Somebody else. Come on, come on. Fast. Dr. TPS, my name is Tejasri. Not my name. I am. I am Tejasri. My name is an old English. Old teachers will teach you my name is, my father's name is, my father is, I am is the best English. Yeah. Tejasvi. Yeah. Scientist గురించి తెలుసుకున్నాను సార్. No, don't tell me like that. Tell me what did you learn? Specific గా చెప్పాలి. What did you learn about scientist? I am learn scientist about research. I learned about scientist. There different research. There are different research. I can be a molecular scientist, cell biology scientist, DNA scientist, nanotechnology scientist. So many different subjects you can become. Social scientist kuda. My son is a social scientist. My eldest son is a social scientist. ఎక్కడ పని చేస్తున్నారు? ఐర్లాండ్. Okay. My another son, second son is a nuclear scientist. He is in America. My niece is a medical scientist, dentistry. Another scientist. Another one of my nephew is a neuroscientist, brain scientist. In my house, many of them are scientists. My wife is a ISRO director, space scientist. Okay. Okay, sir. Yeah. No, sir. Again. Okay, Dr. Okay, TPS. Dr. TPS. Wonderful. Good girl. Yeah. Next. Fast. Don't waste time. I am taking attendance. Those who are not speaking are not in the class. Dr. TPS. Yes. I am Satvika. What is the name? Satvika. Satvika. Wonderful. Yeah. Indian top secretary is combined secretary. No. The top office of. Cheppu. The top office of. Repeat. The top office of The top office of Indian Administrative Service. Indian Administrative Service IAS. IAS Is Cabinet Secretary. is combined Cabinet Secretariat. combined secretary. Cabinet. Combined Cabinet. combined Cabinet. combined Cab. cabinet Cabinet. combined. Cabinet Secretariat. Okay? Yeah. Good. Wonderful. Dear Dr. TPS, I am Rajeshwari. Yeah. TFS Hmm. Indian Forest Services. IFS. TFS కాదు. I అంటే ఇండియా. FS IFS. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ కూడా ఉంది, ఫారెన్ సర్వీస్ కూడా ఉంది. ఐఎఫ్ఎస్ అంటే రెండు, ఒకటి ఫారెస్ట్ సర్వీస్, అనదర్ వన్ ఇస్ ఫారెన్ సర్వీస్. మై బ్రదర్ ఈస్ ఏ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ చీఫ్, కేరళ ఫారెస్ట్ చీఫ్. Yeah. Come on. Fast. Dr. TPS, I am Avigna. I learned today SPG Special Protection Group. Wonderful. That is Prime Minister Security. Yeah. Good. Give it to her. Yeah. Dr. TPS, I am Mahalakshmi. Yeah. I learned about APJ Abdul Kalam Defense Department. ఫస్ట్ స్పేస్ డిపార్ట్మెంట్, తర్వాత డిఫెన్స్ డిపార్ట్మెంట్, తర్వాత ప్రొఫెసర్ ఆఫ్ ఎకనామిక్స్ ఇన్ అన్నా యూనివర్సిటీ, తర్వాత హీ బికేమ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, గుడ్. From back, somebody wanted to come, they can come. You can ask me questions also. You can ask me questions. Yeah. Hello, Not hello, Dr. TPS. Dr. TPS. Yeah.
have a doubt. Yes. You, what did you learn? One point you tell first. About the ISRO started journey Department of Atomic Energy. Wonderful. Homi Baba, Sarabhai, you talked about all of them. What is your name? You should tell your name first. Who are you? I am Tejasharan. Yeah, tell me this. The Samudrayan mission, why you are started? See, there are Department of Space have got different projects. One is to know about the sun, solar system. So we have got one project. Moon, another moon mission, Mangalyaan, now for Mangal. And Chandrayaan for Chandra, all the moon. You want all the ocean knowledge. Then you have to know the temperature in the sea. So we have got some projects where fish will be there, where turmoil can be there. Today there was one news report. I also don't know. I read from newspaper. Today there was a news which says Yes. the research organization ahead of its NISAR satellite launch and space docking experiments SPADEX and the Gaganyaan mission and Chandrayaan 4. Today's newspaper I am reading now. Okay, so every Department of Space we know how to send rocket and we know how to keep a camera, how to keep sensors on top of it. So what we will do, we go to different planetary systems, different solar system we wanted to learn about sun, about star, about earth, under the earth. Under the earth also we can learn, in the sea we can learn, about the climate we can learn. So INSAT series are all for climate. Now we are talking because we are connected to INSAT. So there are many projects which are happening. This is one of the projects. Thanks. Good boy. Wonderful question. Very good question. Yeah. Come on. Don't waste time. We have another 10 minutes only. Okay, now you have problem in English. మీరు తెలుగులో చెప్పొచ్చు. No problem. You can speak in Telugu. తెలుగులో మాట్లాడొచ్చు, తెలుగులో అడగొచ్చు. క్వశ్చన్ కూడా తెలుగులో అడగండి మీరు. పర్వాలేదు. నేను చెప్తా. యా. Come on. Anybody who want to ask? Anybody want to ask? I am Ganesh. Yeah, Ganesh, tell me. Dr. TBS. Teacher teaching 3-2 in the world. Teachers teaching 3-2 in the world. That's already said. Something new, beta. Sir? Any new points? Special protection 2. SPG, that also said somebody else. Something new. Some world tell scientists. Eh? The journey of The Rocket Boys. The movie what I suggested, the documentary suggested was Rocket Boys. మీరు యాక్చువల్గా చూడాలి, అది ఒకసారి చూస్తే మీకు తెలిసిపోతుంది డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ఏంటి అది ఏం చేస్తుంది, ఎట్లా చేసింది, అదన్నీ తెలిసిపోవాలంటే రాకెట్ బాయ్స్ చూడాలి. ఏ మూవీ? రాకెట్ బాయ్స్ సిరీస్ యాక్చువల్గా సోనీ టీవీ. ఐ థింక్ ఇట్స్ ఇన్ సోనీ టీవీ, నాట్ వెరీ షూర్. Yeah, any more questions? Okay, somebody wanted a song. All of you will sing along with me. We will finish with the song. Oka paatu kavala meeku? Yes or no? yes. All of you will sing loud. Sir. Yes, ready? Ready.
మీరు రాయండి, ఫస్ట్ రావచ్చు. I will give you 1 or 2 lines and then we will sing so that you can look at it. Ekata, Hindi, actually it's a Hindi song. Ekata, స్వతంత్రత, ఏకత, చెప్పండి, ఏకత, స్వతంత్రత, సమానత, రహే, ఏకత, స్వతంత్రత, సమానత, రహే. సింగ్. एकता स्वतंत्रता समानता रहे. सिंग. एकता स्वतंत्रता समानता रहे. विश्व में चरित्र की महानता रहे. समानता में, it is there on the top. Sama dash 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 is good enough. एकता स्वतंत्रता समानता रहे. हाँ. विश्व में चरित्र की अमानता रहे. विश्व में चरित्र की अमानता रहे. महानता रहे. मनारता रहे. कंठ, कंठ means this. This is कंठ. कंठ है करोड़, कंठ है करण, गीत एक विश्व का. गीत एक विश्व का. कंठ है करोड़, गीत एक विश्व का. कंठ एक विश्व का. Give that mic to the girls. कंठ है करोड़, कंठ है करोड़, गीत गीत एक विश्व का. एक विश्व का. कंठ means throat. Okay. रंग means color. रंग है अनेक. रंग है अनेक. Next line. रंग है अनेक. रंग है अनेक. You don't have to write the whole thing. रंग dash dash dash. Now चित्र dash dash dash. चित्र. रंग चित्र. कंठ गीत. कंठहील. कंठ है अनेक, गीत एक राष्ट्र का. कंठ है अनेक. कंठ है अनेक. अनेक means too many. You are learning Hindi with the song. कंठ है अनेक, कंठ है अनेक. गीत एक विश्व का. गीत एक विश्व का. So many throats, but part ఒకే పాటు, ಅದು విశ్వ का part. रंग है अनेक, different colors are there. चित्र एक विश्व का. Understood? So many lines are there. So एकता स्वतंत्रता एकता स्वतंत्रता समानता रहे. समानता रहे. विश्व में चरित्र की विश्व में चरित्र के अमानता रहे. महानता रहे. महानता रहे, अमानता रहे, समानता रहे. Okay. एकता स्वतंत्रता समानता रहे. एकता स्वतंत्रता समानता रहे. विश्व में चरित्र की अमानता रहे. विश्व में चरित्र की महानता रहे. समानता रहे. समानता रहे. कंठ है अनेक, गीत एक विश्व का. कंठ है एक विश्व का. रंग है अनेक, चित्र एक विश्व का. Wonderful. Now you Google Ekata Swatantrata, you will get a beautiful song. So many lines are there, not 1 or 2 lines. Now 16-20 lines are there. You can sing this. So this can be a beautiful song for national integration. When you have one big program, you can, all of you can learn this and sing. It's very easy to learn because one word, another word in between,
रंग है अनेक चित्र एक विश्व का, खंड है अनेक विश्व एक एक. Oh, it becomes easy for you to learn. Okay, so you learn one Hindi song also. So tata bye bye. It's 1 o'clock. Thank you so much. Love you all. All of you were really good students. All the best. God bless you. My telephone number is there. You can anytime contact me and I'll be with you any point of time. Thank you. God bless you. See you sometime soon. Thank you so much. So I must thank Karunagar, Dr. Karunagar and Chitra, and say my friend Anil is also here. So thank you so much for giving me this option. I have actually asked for this, which was not, I was not invited. In fact, I forced him to invite. He was asking for some reference for somebody else who wanted, who is in service, who is a great scientist. I am not that. I am a common man who is wandering around the world with the children like this. Met millions of teachers, millions of students, and millions of parents, and not somebody who just walked into your room. So have some some communication perfectly, so that I'm a disciplined man. I've done 10,000s of classes, millions of teachers, millions of parents. So when I lose some time, I had some courtesy from the organizer to give some time. That's only what I wanted. Otherwise, I cannot make a class like this where communication doesn't happen, learning doesn't happen, interaction doesn't happen. For namesake, I must have come and then given a lecture, tata bye bye. I'm not that person. Okay, so I'm very sincerely doing things around my life. So thank you for this opportunity. Samshoda and me met once. I went to a village along with him. I've spent 1 day for him. But after that, this is the next time being in communication. Okay, I'm not very far. I'm few kilometers away from you, but I don't stay here. I keep traveling for lectures. So God bless you. Thank you so much. Love you all. Love you all. Thank you so much. Thank you so much, Dr. TPS, and also again apology because for the time coordination and whatever you have heard, because we wanted to coordinate with the South Indian Madam for your time, extending your time, and that has happened also. Thank you so much. And moreover, it is a deep gratitude for your valuable contribution with this session, because children have gained a lot of knowledge. It's an enlightenment for them actually. So they have, by sharing your knowledge, they come to know many aspects, and especially how Indian administration system works. And you have even focused on yoga and different steps, 8 steps involved in yogasanas. Then after that, you have also made them so participatory, where you ensured that every children understood. You have given them opportunity to speak up and share their knowledge, what they have understood, and this is a right valuation, right. You can say that right impact, right way of doing impact of your session you have done. We are so grateful to you, sir. Pleasure to have you on this session, because I don't want you to miss this session, because children were asking, and you had, when I was talking to you, and I have gone through your few of the videos which you have shared, I was so much inspired. So that's why you have given us time. We are so thankful, Dr. TPS, and once again I ask for apology. Whatever happened, definitely we will take care. From the mistake we will learn, sir. So thank you so much. Chitra, when you land upon any of the video, make some comment so that I know, Sure. oh, you have seen that. No? Sure, sir. Sure. Yeah, that's Insta actually- I have checked, sir. Instagram I have checked. I will do that. Okay. Anil, sir, you want to say anything? Thank you, sir. Anil is muted, I think. Anil. No, sound is not coming. You are not muted. You are unmuted, but sound is not coming. No. There is some problem, system problem probably. You're not heard. Okay. Thank you. God bless you. I have recorded it. Probably I will also edit and post it onto my YouTube. Okay, sir. Thank you so much. Okay, Dr. TPS. Bye. Bye, sir. Bye, sir. Bye. Bye. Thank you so much. Thank you. See you sometime in Dharmapuri. Chitra, no issue. I was just mentioning, no? See.